హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీ స్వరరాగ సుధా లక్ష్మీ అరుణ ఛానల్‌కి స్వాగతం. నేను మా అమ్మగారి ఇంటికొచ్చాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అన్ని పూల మొక్కలు చాలా బాగా చక్కగా పూస్తాయండి. కాయలు కానీ ఏవైనా సరే. అది ఎందుకు అంటే మాకు పాడుంది ఇంట్లో. ఆ పాడికి ఉన్నప్పుడు ఆల్రెడీ ఎరువు కూడా వస్తుంది కదా మనకి సహజంగా. ఆ ఎరువే మేము ఎక్కువ అంటే ఒరిజినల్‌గా ఆ పేడ మామూలుగా అవన్నీ కలిపి మేము ఆర్గానిక్ ఎరువే వేస్తాం ప్రతి ఒక్క చెట్టుకి గూడా. మా ఇంట్లో అన్ని రకాల పువ్వులు, కాయలు అన్నీ బాగా కాసేవి మా ఇంట్లో. ఈ కనకాంబరాలు చూడండి ఎంత చక్కగా ఎర్రగా బుసేవి. నాటు కనకాంబరం ఇవి. ప్రతి 2 రోజులకు ఒకసారి ఒక మూర దండ అవుతుంది. ఆహ్, దాన్ని అలా నాకు కనకాంబరం అంటే చాలా ఇష్టం నాకు. నేనే కడుతున్నానండి ఆ పూలు. ఆహ్, మా మేనకోడలు గూడా వచ్చింది పూలు కోయడానికి. మా ఇంట్లో అదిగోండి చూడు పూలన్నీ ఎన్ని బావున్నాయో ఒక మూర దండయింది. మా ఇంట్లో ప్రతి ఒక్కరికి చాలా నాకైతే కనకాంబరం అంటే చాలా ఇష్టం. ఏందంటే ఎన్ని పూలు పెట్టుకున్నా తేలిగ్గా ఉంటుంది. అందంగా ఉంటుంది. బరువుండదు. చూడ్డానికి లుక్‌గా ఉంటుంది కనకాంబరం. అంటే మా ఇంట్లో మల్లెలు కూడా పూస్తాయి. మల్లెలు కూడా మాది జడమల్లె. అవి కూడా తీశాను వీడియో. కాకపోతే ఇంకా ఎక్కువ మొగ్గ వేయలేదు. ఈ మధ్య వాటిల్ని అంటే ఈ మధ్య కొంచెం అందరికీ ఏదో పని బిజీల్లో పడి దుయ్యడం ప్రతి సంవత్సరం దూసేస్తాం కదండీ! అలా దూయడం లేట్ అయ్యి వేయలేదనమాట. మొన్నే దూశారు. ఇప్పుడు మొగ్గ వేస్తోంది. ఈ కనకాంబరాలు చూడండి ఆల్రెడీ సగభాగం కట్టేశాను. ఇంకా కొన్ని పూలు ఉన్నాయి. దాన్ని కడుతూ కూర్చున్నాను. అదిగోండి. అవేంటంటే దారము 2 తీసుకున్న దారం సరిపోలేదండి. అందుకని విడివిడిగా దారం తీసుకొని వాటిల్ని జాయిన్ చేశాను నేను. 3 ముక్కలు 3 దారాలుగా కట్టి 3 మాలలు కట్టి 3 దండలు దాన్ని 3గా ఏకం చేశాను నేను. అదిగో చూడండి. అదే అంటే విడివిడిగా కట్టాను. అలా గూడా కట్టొచ్చు కదా! అందుకని ఏకదారం కాదు దాన్ని వేస్ట్ చేయడం ఎందుకులేనని 3 విడివిడిగా ముక్కలు తీసుకొని వాటిలన్నీ దండగా కట్టి వాటిల్ని ముడివేసి దాన్ని ఏకదండగా చేశానండి. ఒక మూర పైమాట అయింది పూలు. ఆ పూలు కడుతున్నది నేనేనండి. అదిగోండి ఆ పూల దండ కడుతూ ఉన్నాను. లా 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 అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం నింగి నేల జుంబించే గాలిలో ఊహల్లో తారే వయ్యారవి అందాలలో మహోదయం భూలోకమే అదిగోండి మొత్తం కట్టేశాను. కట్టేసి దాన్ని 3 ముళ్ళు అంటే దండని ఏకదండ చేశాను. 3 ముక్కలుగా కట్టాను. ఆ దండని మొత్తాన్ని ఏక ముక్కగా చేసి దాన్ని ఒక దండ చేశాను. అదొక మూర దండ పైమాట అయిందండి దండ. ఇప్పుడు దానంతా అదిగో వేస్ట్ దారం అంతా కట్ చేసేసి ఇదిగోండి అది అంత దండ అయింది చూడండి. అది ఆ వేస్ట్ ముక్కలన్నీ కట్ చేసేసుకుని దాన్ని ఏకదండ చేశాను అనమాట. 3 ముక్కలుగా కట్టి దాన్ని ఏకదండగా చేసి ముళ్ళేసి దారంలో ఆ దారం ఎందుకు వేస్ట్ చేయడం అనే ఉద్దేశంతో అలా చేశాను. అదిగండి పూలు ఎర్రగా ఉన్నాయి కనకాంబరాలు. ఏమైనా ఆర్గానిక్ ఎరువు వేసిన పూలు కానీ కాయలు కానీ చాలా బాగుంటాయండి. మాకు ఫస్ట్ నుంచి అంటే మా పెళ్ళిళ్ళయి వెళ్ళిపోయాము. ఇప్పుడు కూడా అమ్మ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అది. అదిగోండి మూర దాటింది పువ్వు. ఎంత బాగుందో కదా! అలా చక్కగా అలా అంటే బాగా చిక్కగా వస్తుంది దారం అది. ఏకంగా అలా దండ కట్టి అలా కలిపి నాకు అలా అందం అలవాటు అనమాట. అందుకని అలా అన్నాను నేను. ఆ పూలన్నీ అలా పెట్టుకుంటే నాకు కనకాంబరం అంటే చాలా ఇష్టం అండి. అందుకని నా కోసమనే కోసుకొచ్చుకున్నాను నేను వెళ్ళి.
ఆ ఇంట్లో ఏంటంటే గేదెలు ఇదివరకు మా పెళ్ళిళ్ళప్పుడు ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళం. తర్వాత ఈ అమ్మ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. డాబా ఇల్లు. ఇక్కడ ఉంటారు. అక్కడ ఏంటంటే పూల మొక్కలు, గేదెలు అన్నీ అక్కడే ఉంటాయి. అక్కడికెళ్ళి తెచ్చుకుంటుంటారు. అక్కడికెళ్తుంటారు. పాలు తీసుకోవాలన్నా, ఏమన్నా చేసుకోవాలంటే అక్కడికి వెళ్తారనమాట. ఓకే అండి. థ్యాంక్ యూ.